హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇలాంటివి పాల ప్యాకెట్లు అంగన్వాడీలో ఇస్తుంటారు కదా గర్భవతులకు, బాలింతలకు. ఈ ప్యాకెట్ అనేది ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా వీటితో చాలా మంచి యూస్ఫుల్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దీన్ని అయితే మనం ప్యాకెట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. చుట్టూ ఇలా ఫోల్డ్ అయి ఉంటుందిగా, ఫోల్డ్ అయి ఉన్నదాన్ని ఓపెన్ చేసుకొని ఇలా సైడ్కి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదే విధంగా ఇంకోవైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. రెండు వైపులా ఓపెన్ చేసుకోవాలి కట్ చేసుకొని. చూడండి, ఈ విధంగా రెండు వైపులా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని అయితే మనం ఇలా మళ్ళీ ఎలా ఉందో అలా చేసుకొని సైడ్కి ఇలా ఉంటుంది కదా, ఈ సైడ్కి కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కొంచెం నొక్కినట్టుగా పట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా మధ్యలో ఈ విధంగా నొక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా నొక్కాలన్నమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా బాక్స్, గట్టిగా ఉంటుంది. అందుకే ఇలా కొంచెం గట్టిగా నొక్కినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా నొక్కిన తర్వాత దీని పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. 9.5 ఇంచెస్ ఉంది. నేనైతే 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న కాడ ఈ విధంగా ఒక స్కేల్ అనేది స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా బెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా నొక్కితే ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని ఈ విధంగా నీట్గా మలుచుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, నొక్కాలి దీన్ని గట్టిగా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన వైపున ఇలా సైడ్కి కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడి వరకు మన ఫోల్డ్ చేసింది ఉన్నది కదా, అక్కడి వరకే ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ వరకు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన కాడికి స్ట్రైట్గా 3 వైపులా కట్ చేసుకోవాలి. ఒకవైపు అలాగే ఉంచేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా 3 సైడ్స్ కట్ చేశాను. ఒకవైపు అయితే అలాగే ఉంచేసాను. ఇలా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో జాయింటింగ్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, ఇలా చూస్తే ఏర్పడుతుంది కదా, ఈ జాయింటింగ్ అనేది నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇలా నిదానంగా ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో ఇలా కొంచెం తీస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, గట్టిగా లాగద్దు, చిరిగిపోకుండా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లోపల ఏమైనా తడిగా ఉంటే ఏదైనా వేస్ట్ క్లాత్తో ఇలా తుడిచేసుకోవాలి. మిల్క్ ఉంటుంది కదా, తడి అనేది లేకుండా ఇలా తుడిచేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే అది తీసుకోండి. పోగులు అనేవి రాకుండా నీట్గా ఉండేటివి క్లాత్ అయితే బెటరు. కాటన్ అయితే ఇంకా బెటరు. నేనైతే ఇలా కాటన్ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాను. చూడండి, దాన్ని సైజ్ ఈ విధంగా చూసుకోవాలి. చుట్టూ కొంచెం ఎక్కువగా క్లాత్ ఉండేలా చూసుకోవాలి. నా దగ్గర సైజ్ ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. చూడండి, దీన్ని వెనక్కి తిప్పేసి ఇలా గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా సమానం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గ్లూ అనేది. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఇలా క్లాత్కి అంటించుకోవాలి. ఇలా నీట్గా సమానంగా ప్రెస్ చేస్తూ అంటించుకోవాలి. చూడండి, ఇలా అంటించుకున్న తర్వాత మనం చుట్టూ క్లాత్ అనేది కొంచెం ఉంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి చుట్టూ. నేనైతే కొంచెం ఉంచుకున్నాను. మీకు వీళ్ళు క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంచుకోండి చుట్టూ. చూడండి, అన్ని వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన భాగం మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఇలాగా చూసుకోవాలి.
పైన వైపు ఇలా మూలల వద్ద కొంచెం కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ మనం ఆ క్లాత్ని ఇలా గ్లూ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి అంటించుకోవాలి. చూడండి, అన్ని వైపులా కూడా ఇదే విధంగా నీట్గా అంటించుకోవాలి. చుట్టూ ఈ విధంగా అంటించుకోవాలి. పైన వైపున కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి క్లాత్ అని చెప్పాను కదా, దాన్ని కూడా ఈ విధంగా నీట్గా అప్లై చేసుకొని అంటించుకోవాలి. చూడండి, పై వైపున ఇలా మొత్తం గ్లూ అనేది రాసేసి పైన వైపున కూడా ఇలా మొత్తం మనం ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ని ఈ విధంగా అంటించుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం అంటించేసాను. తర్వాత ఇది షేప్ ముందు మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చూడండి. తర్వాత మనం ఇందాక జాయింట్ అనేది విడదీసాం కదా, సేమ్ అలాగే మళ్ళీ గ్లూ పెట్టేసి ఇలా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎలా ఉందో అలా జాయింట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా 3.5 ఇంచెస్ వరకు, సేమ్ అదే ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ పెట్టి అంటించుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే ఈ విధంగా స్ట్రాప్లర్తో ఇలా పిన్ చేసుకుంటే ఇలా కూడా చాలా బాగా నీట్గానే ఉంటుంది, ఆగుతుంది కూడా. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ఏవైనా పిన్స్ ఇలా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కాసేపు పక్కన పెట్టడం వల్ల అది అలాగే బెండ్ అయిపోయి ఉంటుందన్నమాట. చూడండి, చాలా నీట్గా ఉంది కదా. చూడండి, చాలా బాగుంది కదా. దీనిలో మనమైతే దీనికి ఇలాంటి బటన్స్ అయితే తీసుకున్నాను. సారీస్ కవర్స్కి వస్తాయి కదా ఇలాంటి బటన్స్, అది ఎక్స్ట్రా కట్ చేసుకున్నానండి నేను. కొంచెం కవర్తో పాటు ఇలా కట్ చేసుకోవాలి. గ్లూ గన్ ఉంటే గ్లూ గన్ పెట్టి అంటించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సూది దారం తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. దానికి జాయింట్ చేసి ఈ విధంగా సూది దారంతో కుట్టేసి ముడి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే సూది దారంతో ఇలా స్టిచ్ చేసుకున్నాను. 2 సైడ్స్కి కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. బటన్ అనేది పెట్టుకోవడానికి తీయడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మనం నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. పైన ఏదైనా స్టోన్స్ కానీ లేస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా ఒక బటన్ అయితే అంటించేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా అంటించుకోండి. ఇది ఆరేదాకా పక్కన పెట్టుకోండి. నేను ఇంకా ఆరకముందే చూపిస్తున్నాను. చూడండి, దీనిలో మనం ఐడి కార్డ్స్, పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ లాంటివి ఏమైనా ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కాయిన్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. మనం కావాలంటే మనీ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చిన్నగా పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు అన్నీ ఒకే దగ్గర ఉండిపోతాయి. దీన్ని మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నామంటే కాయిన్స్, మన కార్డ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడిపోకుండా బ్యాగ్లో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసుకున్నామంటే ఒకే దగ్గర అన్నీ చాలా నీట్గా ఉంటాయి కదా. మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, ఇందులో మనీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. మనం ఇలా నిలువుగా అడ్డంగా ఎలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, ఇంకా బటన్ ఇంకా ఆరిపోలేదు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.